చేసాము, మళ్ళీ గ్యాస్ ఇబ్బంది అవుతుంది. మరి గవర్నమెంట్ వాళ్ళు ముందుకు రావాలి. పేద ప్రజలు ఉంటారు, కొంతమంది బ్లాక్ లో కొనుక్కోలు ఉంటారు, రోజువారీ కూలి పనికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి డబ్బులు ఉండవు. 5,000 చెప్తున్నారు. డైలీ వేజ్ పని చేసుకునే వాళ్ళకి వాళ్ళు ఏమైపోవాలి, ఒక రోజు పక్కింట్లో ఉంటారు, 2 రోజులు 3 రోజులు అలా అడ్జస్ట్ అవుతారు. 4వ రోజు 5వ రోజు ఇప్పుడు కాలేజీకి వెళ్ళే పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలకి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. పొద్దున జాబ్లకి వెళ్ళే వాళ్ళకి అట్లా గవర్నమెంట్ వాళ్ళు ముందుకు వచ్చి ఏదన్నా ప్రత్యామ్నాయం చెయ్యాలి. ఓట్లు వేసాం కదా మరి. అంటే చూసుకుంటే రేట్లు కూడా పెంచేస్తున్నారమ్మా, గ్యాస్ రేట్లు. అవును, పెంచుతున్నారు. 950 రూపాయలు మనకి గవర్నమెంట్ బిల్ వస్తుంది, కానీ 1000 రూపీస్ తీసుకుంటాడు బాయ్. ఏంటంటే మీకు తెస్తున్నాం ఇస్తున్నాం అంటారు. మరి అక్కడ యుద్ధం జరిగితే ఇక్కడ గ్యాస్ ఆగిపోవడాన్ని ఎట్లా చూడొచ్చు? ఇంకా మన దురదృష్టం అనుకోవాలమ్మా, మరి అది మనం ఏం చేయలేము. ఇంకా మరి అంటే ఏది జరిగినా ఇక్కడ సామాన్యుడే బలవుతారంటారా? పేద ప్రజలే అవుతారమ్మా. ఇప్పుడు మా డబ్బులు ఉన్న వాళ్ళు 2-3 బండ్లు ఉంటాయి, పేదలకు ఒక్కటే బండి ఉంటది. అలాంటి వాళ్ళు ఏం చేయాలా? ఏం చేయలేం కదా. ఇది మరి కొన్ని రోజులు ఇలానే యుద్ధం కంటిన్యూ అయితే ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడంటే మీకు గ్యాస్ ఉంది, అయిపోతే ఏంటి పరిస్థితి? మీ ఆప్షన్ ఏంటి? మా ఆప్షన్ ఏంటంటే ఇంకా మరి ఒక పొద్దు తినాలి, రెండో పొద్దు కడుపు మార్చుకోవాలి. బయట హోటల్ చూసుకుంటే కట్టెలు పోయి స్టార్ట్ చేసుకున్నారా అన్నిటికంటే బెటర్ అనేసి. కట్టెలు కూడా రేట్ అవుతాయి కదమ్మా, అప్పుడు ఏం చేయాలి? కట్టెలు కూడా రేట్ అవుతాయి, మనకి అవైలబుల్ ఉండదు. ఇప్పుడు కొన్ని రోజులకు వర్షాలు పడతాయి, కట్టెలు దొరకవు, అట్లాంటప్పుడు ఇబ్బందే కదా. మరి గవర్నమెంట్ వాళ్ళు ముందుకు వచ్చి ఏదైనా చెయ్యాలి. పేద ప్రజలే నలిగిపోతారమ్మా. బాగా పేద ప్రజలు డైలీ పని చేసుకునే వాళ్ళు 10,000-15,000 జీతాలకు వచ్చిన వాళ్ళు చేయలేరు కదా, ఏం చేయలేరు. వాళ్ళు మానసికంగా నలిగిపోతారు అంతే. గవర్నమెంట్ వాళ్ళే మరి ముందుకు వచ్చి మీలాంటి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఏదన్నా దానికి ఒక మార్గం చూస్తే మా లాంటి వాళ్ళు సంతోషపడతాం.